హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ బై నరేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము ఆదిరెడ్డి వర్సెస్ బిగ్ బాస్ మహిదర్, జబర్దస్త్ మహిదర్ అంటారు కదా యూట్యూబ్లో. మనము ఈరోజు ఆదిరెడ్డి వర్సెస్ మహిదర్ గురించి మాట్లాడబోతున్నాం. ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటున్నాయి, నాకు నచ్చలేదు నీ వీడియో అనే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఈ వీడియోలో నేను క్లియర్గా క్లుప్తంగా ఎవరికి సపోర్ట్ లేకుండా నాకు దోచిన మాటను నేను మాట్లాడబోతున్నా. మీకు ఎవరికైనా నచ్చని వాళ్ళు ఉంటే ఇప్పుడే వీడియో స్కిప్ చేసేసి వెళ్ళిపోండి ప్లీజ్, ఓకేనా. ఇప్పుడు మనము మాట్లాడుకుందాం. బిగ్ బాస్ రివ్యూస్ చేయడంలో ఫస్ట్ దిస్ ఇస్ పని, వాళ్ళు వీళ్ళు ఉన్నారు, నాకు సంబంధం లేదు. కానీ ఎక్కువ ఫేమస్ అయింది బిగ్ బాస్ గురించి, ఎక్కువ జనాలు చూసింది మాత్రం ఆదిరెడ్డి గారి ఛానల్ అయితే ఎక్కువ చూశారు. తన వల్లనే బిగ్ బాస్ రివ్యూ ఉన్నదని మనకు తెలిసింది. అంతకుముందు దిస్ ఇస్ పని ఉన్నదని అంటారు, కాకపోతే ఆయనకు ఎక్కువ వ్యూస్ ఉండకపోవడం వల్ల, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండకపోవడం వల్ల తన గురించి సోషల్ మీడియా ఎవరికి తెలియదు. ఆదిరెడ్డి గారి గురించి అయితే అందరికీ తెలిసిన విషయమే. ఇటు ఆ మూవీ రివ్యూస్ చేసే వ్యక్తి మహిదర్ గారు మూవీ రివ్యూస్, ట్రైలర్ రివ్యూస్, ఇటువంటి రివ్యూస్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు. రీసెంట్గా తను సీజన్ 6 నుంచి బిగ్ బాస్కి సంబంధించిన బిగ్ బాస్ రివ్యూ, మహిదర్ బిగ్ బాస్ రివ్యూస్ అని యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అంటే తను మూవీ రివ్యూస్ వేరే దాంట్లో పెడతాడు, బిగ్ బాస్ సంబంధించిన వీడియోస్ వేరే దాంట్లో పెడతాడు. నాకు అనిపించింది ఏంటంటే రివ్యూకి సంబంధించి మూవీ రివ్యూలా నాకు ఇద్దరు సేమ్, అంటే ఇద్దరు జెన్యున్గానే రివ్యూ ఇస్తారు, ఏం డబ్బులు తీసుకొని రివ్యూ చేసే వ్యక్తులు కాదు. ఇటు మహిదర్ కానీ ఇటు ఆదిరెడ్డి గారు కానీ ఇద్దరు డబ్బులు తీసుకోకుండా రివ్యూ చేసే వ్యక్తులు. మూవీ ప్రమోషన్స్ కానీ ఏది కానీ చేయకుండా ఓన్లీ వాళ్ళకి దోచింది. మూవీ రివ్యూస్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండేది మన మహిదర్ గారు. బిగ్ బాస్ రివ్యూస్లో సంబంధించిన వీడియోస్లలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది మన ఆదిరెడ్డి గారు. నేను ఎవరిని కించపరిచేలా మాట్లాడతలేనని నాకైతే అనిపిస్తుంది. ఎవరిని ఉద్దేశించి కూడా నేను ఈ వీడియో చేయడం లేదు. వాళ్ళిద్దరి మధ్యలో కొద్దిగా వార్ జరిగింది కాబట్టి ఆ వారికి సంబంధించి నేను ఇప్పుడు క్లియర్గా క్లుప్తంగా మీతో మాట్లాడబోతున్నా. అసలు ఏం జరిగిందంటే సీజన్ 7లో కొంచెం ఆదిరెడ్డి గారి గురించి కొంచెం మహిదర్ గారికి నచ్చకపోవడం, అంటే ఆయన రివ్యూ కానీ ఆయన చేసిన వీడియోస్ కానీ మహిదర్ గారికి నచ్చలేదు. అయితే మహిదర్కు నచ్చకపోయేసరికి ఏమైందంటే ఆదిరెడ్డి గారు మెసేజ్ పెట్టడం జరిగిందంట. మరి ఇప్పుడు 6లో కాదు 8లో 7లో కాదు 8లో ఫస్ట్ కూడా నచ్చలేదని చెప్పిండు మహిదర్. అయితే వీడియోలలో ఫస్ట్ సీజన్ కూడా నచ్చలేదు, ఒక్కరికి సపోర్ట్ చేసి మాట్లాడిండు, పల్లె ప్రశాంతం లేపిండు, ఇటు అమర్దీప్ని లేపిండు, అది అని మహిదర్ అయితే మాట్లాడడం జరిగింది. సీజన్ 8 గురించి మాట్లాడుకుందాం. పాత సోది మనకు కాదు, ఇప్పుడు సోది మాట్లాడుకుందాం. సీజన్ 8లో ఆదిరెడ్డి గారు శేఖర్ పాషా, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కదా, శేఖర్ పాషాని లేపుతుండు, తనకి హైప్ ఎక్కువ ఇస్తుండు, మగజాతి ఆని ముత్యం అని చెబుతుండు అని మనకు ఎవరు చెప్తారు అంటే మహిదర్ గారు వీడియోలో చెప్పడం జరుగుతుంది. మనం చూసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 8 ఈ 8లో అందరూ సపోర్టులు వచ్చారు సార్, సప్పగా ఇటువంటి వ్యక్తులు రావడం జరిగింది. అంటే సీజన్ 7లో బోలే ఎంటర్టైన్మెంట్ మొత్తం చేసింది బోలే, పల్లె ప్రశాంత్. అంటే ఎంటర్టైన్మెంట్ చేయలేదు, వీళ్ళు ఆటలాగా చూపించారు, కానీ ఎంటర్టైన్మెంట్ అంటే చూసే వ్యక్తులకు బోరు కొట్టకుండా ఉండడానికి బోలే గారు బాగా కష్టపడాల్సి వచ్చింది. మరి ఆయన కావాల్సుకొని చేసిండా లేకపోతే ఆయన అంటే ఒక రూట్ చూసుకుంటే నాకు తెలిసి ఆయన మెంటాలిటీ అది
బయట ఉన్నా కంటే లోపలికి పోయినా కూడా కంతే. పాటలు పాడడం, ఒక వేరే కైండ్ ఆఫ్ లో మాట్లాడడం, అప్పుడప్పుడు అమ్మ గురించి పాడడం, నాన్న గురించి పాడడం, అది ఏడుస్తుంటే వాళ్ళకి సంబంధించి పాట పాడడం. నాకు చాలా అంటే మస్తు అనిపించింది. బిగ్ బాస్ సీజన్ 7లా బోలే చేసిన ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు. మధ్యలో వచ్చినా కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసిండు. ఇంకా టేస్టీ తేజ కూడా నెంబర్ 1గా మనకైతే ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది. తర్వాత అంతే వీళ్ళిద్దరు అయితే ఎక్కువ కామెడీ పండించారు. బిగ్ బాస్ షోలో కామెడీ పండించడానికి ట్రై చేశారు. ఇప్పుడు సీజన్ 8లో శేఖర్ భాష అంత లేదు. కాకపోతే ఇప్పుడు బోలే అండ్ టేస్టీ తేజ అంతా ఈ శేఖర్ భాష చేస్తలేడు, అంత చేస్తున్నా నేను అంటలేను. కానీ కాకపోతే ఇలా ఇప్పుడున్న 14 మందిలో ఎక్కువ నాకు నచ్చిన వ్యక్తి అంటే గేమ్ ప్రకారంగా కాదు, ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా నాకు శేఖర్ భాష నచ్చిండు. అంటే తను మాట్లాడే విధానం కానీ, నామినేషన్ ఇచ్చినప్పుడు కానీ నువ్వు నాకు నామినేషన్ ఇస్తావా అని కొద్దిగా కామెడీగా తీసుకోవడం, కామెడీగా మాట్లాడడం నాకైతే పిచ్చిగా నచ్చేసింది. అంటే తను మాట్లాడే విధానం కానీ, చేసే విధానం కానీ నాకు నచ్చేసింది. ఈ శేఖర్ భాష అయితే ఎంటర్టైన్మెంట్ చేసినందుకు నిన్నటి సాటర్డే సండే ఎపిసోడ్లో నాగార్జున సార్ కూడా మెచ్చుకోవడం జరిగింది. శేఖర్ భాషని నువ్వు సూపర్ ఇట్లా మెచ్చుకోవడం జరిగింది. అదే విషయము అంతకుముందు కూడా శేఖర్ భాష ఎంటర్టైన్మెంట్ చేస్తుండని ఆదిరెడ్డి గారు శేఖర్ భాషని కొద్దిగా లేపడం జరిగింది. అంటే మొత్తం సపోర్ట్ కాదు, కాకపోతే శేఖర్ భాష గేమ్ మంచిగా అనిపించింది నాకు. శేఖర్ భాష సూపర్ అయ్యిండు, శేఖర్ భాష నెంబర్ 1 ఇట్లా అనడం వల్ల ఇది ఈ యొక్క కామెంట్స్ ఈ మహిదర్ తీసుకోలేకపోయాడు. మహిదర్ ఒక్కరిని సపోర్ట్, బిగ్ బాస్ రివ్యూ అంటే అట్లా ఉండొద్దు కదా, ఎవరు చేసినా కూడా అందరూ కూడా సమానంగా చూడాలంటే ఆదిరెడ్డి గారు సమానంగానే చూస్తున్నారు. కానీ కాకపోతే అక్కడ తనని మెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఆయన మెచ్చుకోవాల్సి వచ్చింది. ఆయన తనని కావాల్సుకొని చేసిన ఒక వీడియో కాదు అది, ఆయన కావాల్సుకొని ఆ వీడియోలో తనని మెచ్చుకోలేదు. అంటే నాకు కూడా అనిపించింది శేఖర్ భాష నెంబర్ 1గా మనకు కంటెంట్ ఇస్తుండు, ఈ బిగ్ బాస్లో కంటెంట్ కొద్దిగా అంత క్రియేట్ చేస్తుండు అనిపించింది నాకైతే. మరి మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా కింద కామెంట్ చెప్పండి కరెక్టే కాదనేది. నాకు అనిపించింది ఏంటి అంటే మొన్న వీడియో చూసిన మహిదర్ కూడా చెప్పిండు ది ఎండ్ ఆదిరెడ్డి అని కామెంట్ చేసిండు. అంటే పెట్టిన అన్నమాట వీడియో. ఆ వీడియో చెప్పింది ఏంటంటే ఇక్కడ నుంచి ఆపేస్తున్నా, ఆదిరెడ్డి గారి గురించి మాట్లాడడం నాకు నచ్చడం లేదు, నాకు మంచిగా అనిపిస్తలేదు, అందుకే ఆపేస్తున్నా చెప్పిండు. ఆపేసినప్పుడు మనం కూడా ఆపేయాలి కదా, కాకపోతే జరిగే స్టోరీ కూడా తెలవాలని మీకు చెప్తున్నా ఈ వీడియోలో. నాకైతే ఈ వీడియోలో ఎవరు తప్పు లేదు, ఎవరిది ఒప్పు లేదు అనిపించింది. తను చేసిన లెక్కకు తిని మాట్లాడాడు. ఆదిరెడ్డి గారి గురించి ఇతను ఒక లిస్ట్ లెక్కనే వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తా ఆదిరెడ్డి గారి గురించి అన్నాడు. కానీ అట్లా అప్లోడ్ చేసి ఉంటే నాకు తెలిసి మహిదర్ మీద ఉన్న ట్రోలింగ్స్ ఎవరి మీద ఉండకపోవు. అంటే అంత ఫ్యాన్స్ ఉన్నారన్నమాట ఆదిరెడ్డి గారికి, అంతమంది కొద్దిగా అభిమానులు ఉన్నారు. అట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆదిరెడ్డి గారిని టార్గెట్ చేస్తే మహిదర్ గారికి కొద్దిగా అంత ఎఫెక్ట్ ఛానల్ మీద ఎఫెక్ట్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఆదిరెడ్డి గారి గురించి మాట్లాడిన ప్రతి వీడియో కూడా నేను కింద కామెంట్స్ మొత్తం చదివితే ఏమైంది అంటే ఆదిరెడ్డి వేస్ట్ అనే వాళ్ళు రూపాయల చారణ మందం ఉంటే, అంటే 10లో 20% ఉంటే, 100లో 20% ఉంటే 80% మహిదర్ వేస్ట్ అని కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. నాకు తెలిసి కామెంట్ చూసే ఆదిరెడ్డి గారి మీద వీడియో చేయడం ఆపేసిండు అని నాకు అనిపిస్తుంది. అట్లా ఉండొచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే ఎందుకు ఎవరి రివ్యూస్ వాళ్ళవి, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు యూట్యూబ్లో, ఎవరి ఒపీనియన్ వాళ్ళు మాట్లాడతారు, నాకెందుకు వాళ్ళని వీళ్ళకి గెలకడం అని అట్లా కూడా అనిపించచ్చు మహిదర్ గారికి. ఓకే, ఇట్టకేలకి ఈ యొక్క గొడవ అయితే ముగించింది. ఈ ఆదిరెడ్డి గారు కానీ ఈ మహిదర్ గారు కానీ అటువంటి వీడియోస్ ఇంకా చేయడం లేదు. ఎవరి రివ్యూస్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. నాకైతే మంచిగా అనిపించింది. ఓకే, రివ్యూస్ అనేది నా ఒపీనియన్ వేరు ఉంటుంది. నా ఒపీనియన్ ఇది కరెక్ట్ అనిపిస్తుంది, నీ ఒపీనియన్ ఇది కరెక్ట్ అనిపిస్తుంది.
ఈ రెండు కలవండి కలిస్తే కలవలేవు, అట్లా ఇబ్బంది అవుతుంది. కాబట్టి యూట్యూబ్లో రివ్యూలా ఒకటి మొన్న కలికి సినిమా మీరు రిజల్ట్ చెప్పండి. సినిమా అయితే పర్ఫెక్ట్గా హిట్ అయింది కదా, నెంబర్ 1 సినిమా ఉన్నది. కొంచెం బోరింగ్గా ఉంది, అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ అనిపిస్తుంది నాకు. తర్వాత సినిమా 90% పర్వాలేదు, మస్తున్నది సినిమా. పూల చొక్క ఉన్నాడు కదా యూట్యూబ్లో, పూల చొక్క ఏమన్నాడంటే రాధేశ్యామ్కేమో 2.9 టమాటోస్ ఇచ్చిండు, కల్కికేమో 2.8 టమాటోస్ ఇచ్చిండు. ఫుల్ ట్రోలింగ్ చేశారు. 6,12,000 సబ్స్క్రైబర్స్ ఉంటే 5,80,000 పడిపోయింది. అంటే 30,000 మంది ఆ వీడియో చూసిన తర్వాత 30,000 మంది అన్సబ్స్క్రైబ్ చేస్తూనే ఒత్తి 30,000 మంది మటాష్ అయిపోయారు. అంటే సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబ్ చేసి పరిచారు. అట్లా ఉంటుంది రివ్యూ తేడా ఉంటే. ఇప్పుడు నేనున్న నా ఆడియన్స్కి నచ్చినట్టుగా నేను రివ్యూ ఇస్తాను, అంటే నాకు నచ్చినట్టు ఇస్తాను. కాకపోతే అది నా ఆడియన్స్కి నచ్చుద్ది అని రివ్యూ చేయాలి. ఏదో కావాల్సుకొని చేసినట్టు చేస్తే అన్సబ్స్క్రైబ్ చేస్తారు. జనాలు పిచ్చోళ్ళు లేరు, జనాలు 100% అన్సబ్స్క్రైబ్ చేసి జాడిస్తుంది వేరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కాబట్టి ఎవరిని ఒప్పిదం వాళ్ళది, దీనికంటే మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకరిని మనం రివ్యూవర్ కలిసి చేసుకోవడం తలకాయ నొప్పి ఎందుకు, ఒకరు రివ్యూ వాళ్ళు చేసుకుంటే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను వాళ్ళిద్దరి మధ్య జరిగిన వారి గురించి నేను మీకైతే కొద్దిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక రివ్యూతో ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.